వీకెండ్ వస్తే మీరే కైండ్ ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేసేయండి. మేమైతే వీక్ అంతా ఎలా ఉన్నా కూడా వీకెండ్ వచ్చేసరికి కన్ఫర్మ్‌గా మన ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఉండాల్సిందే. ఎటువంటి బ్యాటర్ ప్రిపేర్‌గా లేనప్పుడైతే ఈజీగా నేనైతే ఇలా ఆలు పరోటా అయితే చేస్తూ ఉంటాను. పరోటా ఎంత ఈజీగా అయితే చేస్తానో నాకు ఈ పొటాటో బాయిల్ చేయడం అనేది అంత పెద్ద టాస్క్. ఎందుకు అనుకుంటున్నారా? చూస్తున్నారు కదా, నేను ఎప్పుడు పొటాటో బాయిల్ చేద్దామని చూసినా ఓవర్ కుక్ అవుతుంది, లేదంటే అస్సలు కుక్ అవ్వదు. సో దీనికి ఎలాగో స్మాష్ చేయాలి కాబట్టి ఫుల్ గా కుక్ చేసేస్తాను. అదర్వైజ్ బాయిల్ చేసిన పొటాటోతో కర్రీ చేయాలంటే అస్సలు అవ్వదు. దీనికి మీ దగ్గర ఏదైనా టిప్స్ ఉంటే కామెంట్ చేయండి. మిక్సీ కొన్న 6 months వరకు నాకు ఈ చాపర్ కమ్ డో మేకర్ వాల్యూ అనేది తెలియలేదు. వన్స్ ఎప్పుడైతే నేను దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశానో నా వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. ఇస్తున్నారు కదా, విత్ ఇన్ 2 minutes లో మన డో అనేది రెడీ అయిపోతుంది. నాకైతే చాలా బాగా యూజ్ అయ్యింది. మీరు కూడా నాలాగే ఎవరి దగ్గరైనా ఇది ఉండి పక్కన పెట్టినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైం ఎంత ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేయాలనే విత్ ఇన్ మినిట్స్ లో అయితే కంప్లీట్ చేసేయచ్చు. ఇందులో డో మేక్ చేయడమే కాకుండా వెజ్జెస్ ని కూడా చాప్ చేసుకోవచ్చు. ఇక ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆలు పరోటా. మేమైతే డైరెక్ట్ గా దీన్ని కర్డ్ ఆర్ పికిల్ తోనే తింటాము. మీరు ఎప్పుడైనా ఆలు పరోటాని ఇలా కర్డ్ తో తిన్నారా? తినకపోయి అంటే కన్ఫర్మ్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. మరి మీరు ఆలు పరోటా సైడ్ డిష్ గా ఏం ప్రిఫర్ చేస్తారు? మా హస్బెండ్ పెట్టిన కాలీఫ్లవర్ పికిల్ తో ఈ ఆలు పరోటా తింటుంటే ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.